దాని మీద ప్రెస్ మీటే పెట్టలేకపోయింది ఆవిడ. ప్రెస్ మీట్ పెట్టుంటే ఈ దరిద్రమే లేకపోయింది అసలు. వీళ్ళు ఉన్నంతకాలం ఏం పనులు చేశారు ఆవిడ చెప్పకే సగం దరిద్రం అసలు. ఇవన్నీ ఒక ఎత్తే ఇందాక సురేంద్ర నాయుడు గారు సార్ నేషనల్ హైవేలు హైదరాబాద్ నుంచి మేము విజయవాడ దాకా వచ్చినదంతా నేషనల్ హైవే మీద వస్తాం సార్. మేము సూర్యాపేట దాటిన తర్వాత కోదాడ వస్తుంది, కోదాడ తర్వాత మళ్ళీ మీ ప్రాంతాల్లో స్టార్ట్ అవుతాయి చెక్ పోస్ట్ తర్వాత. అవన్నీ నేషనల్ హైవేలు ఎక్కడికాడ చెక్ పోస్ట్లో మన రక్త మాంసాలు తినేస్తాం. మామూలు రోడ్డు చూద్దాం, పెద్దపూర్ వెళ్దాం కావాలంటే రండి వస్తారు. లింక్ రోడ్డు స్టేట్ పర్వ్యూలో మీ ఆయిల్లో ఏం చేశారో ఈ ఆయిల్లో చేశారో స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మీరు 18,950 కోట్లు ఖర్చు పెడితే 24,770 కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆయిల్. ఎవరికి ఉపయోగం? ఏ రోడ్లు పడ్డాయి? మీరు మొదటి అదే ఏడుపు అదే అదే ఏడుపు. రాష్ట్ర ప్రయోజనాలు ఉండండి సార్. ఒక నిమిషం మీరు ఆగండి. కౌంటర్ ఇస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఒక నిమిషం ఆగండి. ఒక ప్రాథమిక కర్తవ్యం ఒక ప్రభుత్వానికి విద్య, వైద్య, ఆరోగ్యం. అదేంటి బెదిరిస్తున్నారు ఏంటి? కౌంటర్ ఇస్తే ఎలా ఉంటుంది మీకు తెలుసు ఆయనకి ఏముంది. మరి మాకు మధ్యలో కొనుక్కుంటే ఆడుకుంటాడు ఇక్కడ. నేను వాళ్ళు మాడినప్పుడు నేను మాడినప్పుడు వాళ్ళకి రాజే వర్తిస్తుంది. ఏంటి ఆగండి. వెరీ గుడ్, పర్లేదండి. నేను గౌరవిస్తున్నాను. ఆగండి. మరి మధ్యలో దూరితే నేనేం చేయాలా? గొడ్డలు గులగరాలు పట్టుకొస్తారా? ఏంటి పర్లేదు, నష్టమే లేదు. మీరు చెప్పారు కదా నేషనల్ లెవెల్ కూడా లోటుపాట్లు ఉన్నాయని. ఆగండి. విద్య, వైద్య, ఆరోగ్యం అంతేరా. ఆరోగ్యశ్రీ బిల్లు ఇప్పటికి కట్టలే. 65,000 కోట్ల దగ్గర బకాయిలు ఉన్నాయి. విద్యా ప్రమాణాలు పెంచే దగ్గర ఒక 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ లో ఇంగ్లీష్ మీడియం లేకుండా ఒక అన్సర్టినిటీ డ్రైవ్ చేశారు. ఇది కనబట్లే మీకు? 4 నేడు స్కూల్ పరివర్తనలో మిగిలిన స్కూల్ దగ్గర 2,500 స్కూల్ ఉన్నాయి. ఏం చేశారు? విద్యా, వైద్య, ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో మీ దగ్గర ఏదీ లేదు. చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం దేనికి? మీరు మాట్లాడే పద్ధతి ఉందా? పాడుందా? ఏముంది మీరు మాట్లాడే దాంట్లో? ఏమీ చేయలేదు అంటారు. అవునండి, మీరు అలా ఛానల్ భజన చేస్తారు, బాగుంటుంది మీకు. ఇంకా అక్కడ ఎవరు ఉండడు అడ్డు ఆపు లేకుండా ఏకఛత్రాత బచ్చలు ఇలా పెట్టి ప్రవచనాలు చెప్తూ ఉంటారు. వినండి, మీకు అవి ఇష్టాలే. ఏంటండి 3 సిలిండర్లా? ఎవరికి వచ్చారే? మీ ఇంట్లో అడగండి ఒకసారి 3 సిలిండర్లు వచ్చలేదు. లేదా మీ ఇంటికి పని వస్తుంది అడగండి 3 సిలిండర్లు వచ్చలేదు. ఒక సిలిండర్ కి డబ్బులు వేశారు. అది కూడా స్టిప్లెట్ 45 days లో కాదు 90 days లో లేపారు. ఏం మారుతున్నారు? గణాంకాలు తెచ్చుకుని సార్. మీరు గణాంకాలు లేకుండా రాకండి సార్. బడ్జెట్ పెట్టిన మొదటి రోజులో పయ్యావుల కేసీఆర్ గారు చెప్పిన దాని ప్రకారం 45 days లో స్టాటిస్టిక్స్ క్లియర్ గా ఉన్నాయి. 90 days కూడా లేపారు. ఏం 3 సిలిండర్ ప్రతిపాదనలు మారుతున్నారు? మీరు బతిగా ఉన్నారు కదా. అదే ఇవే టాపిక్లు. దీనే సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వకపోవడం అంటారు. నిజాలు మాట్లాడలేరు, నిజాలంటే భయం, నిజాలు వినలేరు, నిజాలు తట్టుకోలేరు. మీరు ఆ పేపర్లు చదువుకుని వస్తున్నారు. దైత్యుడు పేపర్లు చదువుకుని వచ్చి అందులో 10 లక్షల కోట్లు అంటాడు, 14 లక్షల కోట్లు అంటాడు. అవి పట్టుకుని డివైడ్కి వస్తారు మన ఎత్తికి. ఏమీ తెలియదు. అదే బతుకుంటే చెప్తున్నాం కదా, బతుకుండవే. చెవులు వినపట్లేదా? ఏం చేస్తావు? నేను చచ్చాను ఏం చేస్తావు? నువ్వు బతుకున్నాను ఏం చేయగలిగావు? నువ్వు బతుకొని ఏం చేయాలి? ఉత్తరించు. సబ్జెక్ట్ కనుమనే మాట్లాడరాదు. నేషనల్ హైవేకి స్టేట్ హైవే కూడా తేడా తెలియదు. డిబేట్కి వస్తారు, ఎందుకు వస్తారో తెలియదు. నేషనల్ హైవేకి స్టేట్ హైవేకి తేడా తెలుసుకో ఫస్ట్. సరే, కండువా కప్పుకుని వస్తాం. మీరు అధికార ప్రతినిధి కాకుండా అధికార ప్రతినిధి రాసుకోవడం మాకు రాదు. నిజాలు అలాగే ఉంటాయి. నిజాలు కటువుగా ఉంటాయి సార్. నిజాలు తట్టుకోలేరు మీరు. నిజాలు తట్టుకోలేక బాధ. అక్కడ ఏంటి అబద్ధాలు చెప్పే బజ్జీలు కలవాటు అయితే నిజాలు చాలా కష్టంగా ఉంటాయి. ఆపండి సార్. ఏమైనా సాబు దాతాలు ఉందా? నేను సత్తాలు ఊరెట్టుకుంటాను. ఒక నిమిషం నారాయణమూర్తి గారు మాట్లాడితే సురేంద్ర నాయుడు గారు వెయిట్ చేయండి. కాదు, ఇప్పుడు 9 అంటాడు, 14 అంటాడు. వీళ్ళు ఎక్కలు కూడా వీళ్ళకి ఈ మంత్రులు అలాగే ఉన్నారు. వచ్చే మన అధికార ప్రతినిధులు అలాగే ఉన్నారు. 6 మంత్రులు మాట్లాడాలి నమ్మరండి. ఏ డిబేట్లకు వస్తారు వాళ్ళు? ఆర్థిక మంత్రి పెట్టిన బడ్జెటే పడుకోకుండా వస్తాడు. ఓకే నారాయణమూర్తి గారు ఏదో పద్ధతి ఉందా అంటున్నా. ఓకే మీ దగ్గర లెక్క ఉంటుందా? అసెంబ్లీలో సరే వెయిట్ అండి. సురేంద్ర నాయుడు గారు టైం వేస్ట్ చేయకండి. ఇస్తాను కదా నేను మీకు. సురేంద్ర నాయుడు గారు వెయిట్. మాట్లాడి
ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమం చేయకండి. ఓకే. ఎలక్షన్ ముందు చెప్పినట్టు ఉంటుంది. సుగాలి ప్రీతి కేసు నేను సాల్వ్ చేసేస్తాను. ఓకే. తప్పుపైన 35,000 మందిని తీసుకుని సురేంద్ర నాయుడు గారు ఎక్కడికి వెయిట్ వెయిట్ నారాయణమూర్తి గారికి ఇవ్వండి. పవన్ కళ్యాణ్ చెప్తాడా? లోకేష్ చెప్తాడా? చంద్రబాబు నాయుడు చెప్తాడా? TCR నారాయణమూర్తి గారికి ఇవ్వండి. నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు తప్పులకి గుండు కొడుకుని తిరగండి. సరే నారాయణమూర్తి గారు జగన్మోహన్ వినండి వినండి కాళ్ళ మీద గుండు మీద కొడతారంటారు, తంతారంటారు. ఇదా నారాయణమూర్తి గారు చేతులు తీసుకుంటారా? నారాయణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి వినండి. చంద్రబాబు నాయుడు 24 కేసులు ఉన్నాయి, లోకేష్ గారు 23 కేసులు సరే ఉన్నాయి. వినండి వినండి కొడతారు, వినండి మీరు రోడ్డు మీద వేసి వినండి. ఏం మాట్లాడతారు? నారాయణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా బయటకు వచ్చినట్టేనా జనాల్లోకి? మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. మీరు 6 చెప్పారు కదా, 6లో 1 అరకొరగా ఇచ్చారు అంటే 16%. అది 16% అరకొరలో 6 తీసేస్తే 10%. మీరు 10కి 1 వేసుకుంటారా? మార్కులు 10% వేసుకుంటారా? మీరే లెక్కేసుకోండి. మీరు చెప్పిన వాగ్దానం ప్రకారమే